మేడం నమస్తే అండి. ఏంటి ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ ఇవ్వటం, తర్వాత మళ్ళీ కోర్టుకు తీసుకురావటం, కోర్టు తీసుకొచ్చిన టైంలో అంబటి రాంబాబు ఇక తగ్గేదేలని చెప్పి ఒక సైగ చేయటం. అసలు ఎలా చూడొచ్చు ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా మీరేం చెప్తారు అసలు? అంటే తగ్గేదేలే అంటే ఆయన 'పుష్ప' సినిమాని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటున్నాడు. ఒక ఒక ఎదవ పనులు మాత్రమే ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు అనేది ఇంకోసారి నిరూపణ అయితే అయ్యింది. నువ్వు తగ్గేదేలా అని చెప్పి ఎందుకన్నావంటే, నేనేం చేయలేదు కాబట్టి నేను తగ్గేదేలా కానీ నీకు మళ్ళీ ఒక 14 రోజులో, 13 రోజులు రిమాండ్ ఎందుకు పడింది? కనీసం ఇది మీడియా ముందుకైనా కనీసం బయటికైనా వచ్చిందా? మాకు తెలిసినంత వరకు నువ్వు వైసీపీ పాలనలో ఉన్నప్పుడు ముసలోళ్ళకి వృద్ధాప్య పింఛన్లనేది ఇచ్చారు. ఆ వృద్ధాప్య పింఛన్‌లో తలా ఒక్కొక్కరి దగ్గర నువ్వు 200 ఆపుకున్నావంట. ఆపుకొని సంక్రాంతి సంబరాల్లో అదొక లాటరీ తీసి, లాటరీ పరంగా నేను కొంతమందికి ఇంత అమౌంట్ బిగ్ అమౌంట్ పేదలున్నోళ్ళు అంటే తీసిన అందరి దగ్గర ఎవరైతే పేదల అవసరాలకున్నాయో వాళ్ళకి లాటరీ పద్ధతిలో తీసి నేనిస్తాను అని చెప్పేసి, అప్పుడేదో సెటిలేసుకొని రోడ్డు మీద ఏదో డాన్సులేసావు కదా! సంబరాలు చేసుకుంటూ. సో, అప్పుడు అరెస్ట్ అయ్యాయి. ఇప్పుడు నువ్వు అరెస్ట్ అవ్వడానికి, రిమాండ్ ఎళ్ళడానికి ఇంత పెద్ద రీజన్ ఉంది. ముసలోళ్ళ డబ్బులు గూడా దొబ్బేసి నువ్వు ఇప్పుడు మళ్ళీ రిమాండ్‌లకెళ్తున్నావని. సో, అంటే నేను ఎవ్వరియి గూడా తీసుకోవడం ఆపను. నా లంచాలనేవి ఎక్కడ ఆగవు. దానికోసం నువ్వు తగ్గేదేలే అని చెప్పేసి సింబాలిక్‌గా ఒకటి చెప్పేవే తప్ప, నీ మొహం నువ్వెక్కడా తగ్గవు. ఆడపిల్లల విషయాల్లో తగ్గవు. ముసలోళ్ళ విషయాల్లో తగ్గవు. బూతులు తిట్టడు. ఆయనొక సీఎం. ఒక ఏపీకి సీఎంగా ఉన్నారు. అలాంటి క్యాడర్‌లో ఉన్న ఆయన్ని నువ్వు పట్టుకొని వాళ్ళ పేరెంట్స్‌ని లకారాలతో మాట్లాడుతున్నావు. మీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడేమో నారా లోకేష్ గారు వాళ్ళ మదర్‌ని మాట్లాడారు. అంటే మీరిదొక వారసత్వ రాజకీయాలు ఎలా ఉంటాయో, అలాగే వారసత్వ బూతులను కూడా కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు. సో, అంబటి రాంబాబు అనాయన మీ అమ్మాయి ఏదో పెద్ద స్వీట్లు పంచుకుంటూ అదేదో చేస్తుందంట. ఏమయ్యా నువ్వేమన్నా స్వాతంత్ర సమరయోధుడా స్వీట్లు పంచుకోవడానికి? నీకింకా కనీసం కోర్ట్ అనేది కేసు అనేది అసలు కొట్టివేయలేదు కదా! జస్ట్ నువ్వు బయటకొచ్చావంతే. బయటకొచ్చిన తర్వాత మళ్ళీ 14 రోజులు బయటికి లోపలికి తోలేరుగా. దీనికే ఎందుకు నీకింత సంబరాలు? ఎందుకు మీ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేస్తుందా? నాన్న బూతులు తిట్టు నాన్న. మన సాంప్రదాయం ఇదే నాన్న. మన ఇంటి సాంప్రదాయం ఇదేనా? అమ్మా నువ్వు కూడా ఆడపిల్లగా బయటకొచ్చినప్పుడు ఒక మాట చెప్పు. నాన్న అలా తిట్టడం చాలా రాంగు. నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు పాలసీల మీద మాట్లాడు. వాళ్ళేం వర్క్ చేయట్లేదో దాని గురించి మాట్లాడు. ఎవడేం చెప్తే అది మాట్లాడమాకు. ఎదవ్వవ్వకు అని చెప్పేసి క్లియర్‌గా మీ నాన్నకి చెప్పు అని నేను అంటే గతంలో వంగవీటి మోహన్ రంగాన్ని ఎలా అయితే అని చేశారో, ఈరోజు అంబటి రాంబాబు కూడా అలాగే అని చేస్తున్నాడు. వంగవీటి మోహన్ రంగాకిను అంబటి రాంబాబుకి పోల్చి చెప్తున్నారు మేడం. అసలు దాని గురించి మీరేం చెప్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇక్కడ కులాలను తీసుకురావడం అనేది చాలా చాలా పెద్ద తప్పు. రాజకీయాలు అనేది ఒక కులంతో ఖచ్చితంగా సాగదు. అన్ని కులాలు ఏకమైతేనే ఇక్కడ ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు చేసిన ఒక ఒక తప్పు చేస్తారు. ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సైడ్ చేసేసి కులాన్ని లోపలికి తీసుకొస్తారనమాట. అంటే మా కులోళ్ళు మమ్మల్ని ఆదుకోవాలి. మా కులోళ్ళంతా మాకు సపోర్ట్ ఉండాలి. మా కులోళ్ళని ఇలా కించపరుస్తున్నారు అని చెప్పేసి. అంటే మీరేమో ఇప్పుడేంటి మీరేమంటారు? రెడ్డీస్‌ని మమ్మల్ని ఇది చేస్తారంటారు 2 రోజుల తర్వాత. జగన్మోహన్ రెడ్డి, రెడ్డి కాబట్టి, రోజారెడ్డి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఏమో ఈయన, ఇప్పుడు మళ్ళీ రంగా గారి పేరు వాడుకోవడం. అంటే మీకు ఇప్పుడు మళ్ళీ రంగా గారి సపోర్ట్ రావాలి. రంగా గారి కులంకి సంబంధించిన వాళ్ళందరూ సపోర్ట్ రావాలి. ఆ కులం అనే కార్డ్‌ను వాడుకోకుండా అసహ్యంగా మీరు ట్రూ పాలిటిక్స్ చేసి, ఆ ట్రూ పాలిటిక్స్ ద్వారా జనాల్లోకి రమ్మని ఈ రోజున వైసీపీ నాయకులంతా కులం కార్డు తీసుకురావటం, అంటే రాజకీయంలో ఏదైనా తప్పు చేస్తే కులం కార్డు తీసుకురావడం, ఈ రోజున అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తరుణంలో కూడా ఇలా కాపు సామాజిక వర్గం మొత్తం మాట్లాడే విధంగా కుల రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడే చెప్పాను సార్. కులం అనే దాన్ని అసలు తీసుకురావడం అనేది చాలా చాలా హ్మ్, బిగ్ మిస్టేక్ అండి ఇది మీరు చేసేది. దీనివల్ల మీకు మిగతా కులాల దగ్గర ఉన్న సపోర్ట్ అనేది ఖచ్చితంగా పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే నేర్చుకున్న సాంప్రదాయం బూతులు తిట్టించడము అండ్ కులాలను మధ్యలోకి తీసుకురావడము. మీకు ఎవరైతే రెడ్డీస్ అనేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కొంతమందిని ఇంకొంతమందిని టార్గెట్ తీసుకుంటారు. ఎవడికైతే ఈరోజు ఈ కులపోడికి గొడవ జరిగిందనుకో, ఆ కులపోడిని తీసుకొస్తాడనమాట. ఆడిని తీసుకొచ్చి మిగతా వాళ్ళని తిట్టిస్తా ఉంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిట్టియడం గానీ, చంద్రబాబు నాయుడు గారిని తిట్టి, లోకేష్ గారిని గానీ తిట్టిచ్చడం గానీ. అసలుకి ఎక్కడ సాంప్రదాయాలండి మీకు? కులాలను వాడుకోవడం ఏంటి అసహ్యంగా? అదేమంటే చంద్రబాబు నాయుడుదో కులం, పవన్ కళ్యాణ్ గారిదో కులం అని చెప్పి ప్రతీదీ కులానికే అంటగట్టకుండా ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతారు? ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడతారు? ఎప్పుడు సంక్షోభం గురించి మాట్లాడతారు? ఎప్పుడు ఏపీలో ఉన్న మనకి బడ్జెట్ సరిపోతుందా లేదా? మాకింకా కొంచెం కావాలి అనే దాని గురించి బయటకొచ్చి మాట్లాడతారు. లేపోతే ఎవరికీ ఏమి రాలేదు, ఇంకా ఏం జరగలేదని వాటి గురించి ఎప్పుడన్నా మీరు రోడ్ల మీదకొచ్చి ఫైట్ చేస్తారా? అసలు జనాల్లో తిరుగుతాడా?
జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కటే చూసా. మొన్న రీసెంట్‌గా కూడా వచ్చాడు కదా! అసల మన అభిమానులంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకెళ్తే, ఊర్లోకెళ్తే అభిమానులు హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆఫ్‌కోర్స్ ఆ ప్రోటోకాల్ ఉంటుంది అందరి దగ్గర. కానీ ప్రజలతో చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంత ఫ్రీగా తిరుగుతున్నారు జనాల్లో. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కారు మీద నుంచొని అసలు చేతులు ఇలా పెట్టి వాళ్ళని ముట్టుకుంటే నాకు వాళ్ళకి ఏం అంటుకుంటదేమో, లేకపోతే నా చేతులకున్న బంగారాలు, లేకపోతే నా జేబుల్లో ఉన్న ఏమన్నా తీసేసుకుంటారేమోనని చెప్పి, ఆ కారు మీద ఎనక్కి పడుకొని కనీసం వాళ్ళని ముట్టుకొని కూడా అంటే నీ క్యాడర్‌ని కూడా నువ్వు ముట్టుకోనివ్వనమాట. నీ కార్యకర్తలను కూడా నువ్వు ముట్టుకోనివ్వు. సో, నీకు అంత ఓసీడీ ప్రాబ్లమ్సు, లేకపోతే క్యాస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అసలు నువ్వు రాజకీయాల్లోకి రావడం ఎందుకు? మిగతా కులాల వాళ్ళందరిని వాడుకోవడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు కులాలు అనే ఒక ట్రంప్ కార్డ్ ఉంటుంది కదా! ఆ కార్డ్‌ను బయటకు తీయడం మానేసి, మీరు స్వయంగా మీలో క్యాపబిలిటీ ఏముందో దాన్ని బయటకు తీసుకొచ్చుకొని మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. ఏదైతే నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగిన టైంలో జగన్మోహన్ రెడ్డి తన 11 ఎమ్మెల్యేలు తీసుకొచ్చి అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ ప్రసంగం ముగిసే లోపే అక్కడ ఒక గందరగోళం సృష్టించేసి అందరూ వాకౌట్ చేయటం. ఓ పక్కన ప్రగాడ్లు కూడా ప్రతిపక్ష హోదా ఎవరు అని చెప్పి, లేదా లా అండ్ ఆర్డర్ మీద ప్రశ్నించిన ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిగా ప్రగాడ్లు పట్టుకోవటం ఎలా చూడొచ్చు అంటారు అసలు? నిజంగా దీన్ని ఒక ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ఎక్స్‌సీఎంగా ఉన్న మీరు ఇలా అడగడం అనేది నిజంగా నాలెడ్జ్ లేకపోవడం అండి. మిమ్మల్ని ఏపీ మొత్తం, తెలంగాణ మొత్తం గూడా ఒక స్క్రిప్టెడ్ జగన్మోహన్ రెడ్డి అని మీకు పేరు ఎలా పెట్టారో దాన్ని మీరు సార్థకత చేసుకుంటున్నారు. అసలకి మీకు అపోజిషన్ అనేది ఇవ్వాల్సింది ప్రజలు. అక్కడ ఉన్న అసెంబ్లీ కానే కాదు. ప్రజలు ఇవ్వాలి. ప్రజలు మీకు నచ్చక మీకు 11 సీట్లు ఇచ్చేసి, మీరు మా గురించి ఫైట్ చేయండి ఎంతో కొంత అని చెప్పి మీకు ఆ 11 అన్నా ఇచ్చి అక్కడ కూర్చోబెడితే, ఇప్పుడు మీరు అది కూడా చేయకుండా అసెంబ్లీలో 11 నిమిషాలు అంటే అసలు ప్రజల తరపు నుంచి మీకు సమస్యలే వినిపించడానికి గొంతు లేదా? లాస్ట్ గవర్నమెంట్‌లో మీరున్నప్పుడు మా జనసేన గాని, టీడీపీ మీద గాని మీ మీద ఎంత పోరాటం చేశాం. ప్రజల్లో ఎంత తిరిగాం. మీరెందుకు ప్రజల్లో తిరగట్లేదు? అసెంబ్లీకెళ్ళి కనీసం మీకు 11 సీట్లు వచ్చినంతగా 11 నిమిషాలు కూడా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఆ! ఈ గవర్నమెంట్ గురించి కనీసం మీరు క్వెషన్ చేయలేని ఒక ఇది అంత అంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడి మీరు అసెంబ్లీ నుంచి బయటకొస్తున్నారా? ఇప్పుడు మీకు ఎవరివ్వాలి? తెలియక అడుగుతున్నాను. ఎవరిస్తారు మీకు? ఇంతకుముందు అలా ఏమన్నా ఉందా? అలా అపోజిషన్ ఇచ్చింది? ఒకవేళ జనసేన, టీడీపీ, వైసీపీ వీళ్ళు ముగ్గురే ఇక్కడ కూటమిలో ఉన్నారు కాబట్టి అసలు నీకు అపోజిషన్ ఎలా వస్తది? పోనీ నీకొక అలవాటు ఉంది గదా! సెట్లేసుకుంటావు. తిరుమల దేవస్థానాన్ని ఏకంగా సెట్లేసుకొని ఇదే టీడీపీ దేవస్థానం అని చెప్పి నిరూపించుకున్నావు. అలాగే మీ ఎమ్మెల్యేలు 11 మంది ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక సెట్టేసుకోండి. సెట్టేసుకొని మీకే ఒక స్పీకర్‌ని ఏర్పరచుకోండి. స్పీకర్‌ని ఏర్పరచుకొని మీరే 11 మంది కూర్చొని మీరే ప్రజల వాయిస్‌ని ఏదైనా ఇనిపించండి. కనీసం అట్లా గూడా వినిపించరు మీరు. నోరైతే బయటికి రానే రాదు. కనీసం ప్రజల గురించి మాట్లాడరు. మీకేం కావాలో కూడా మాట్లాడరు. మీకు కావాల్సింది ఏందంటే ఈ యొక్క అపోజిషన్ ఇస్తేనే మేము ఇక్కడ ఉంటాము. అలాంటప్పుడు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడండి. వాడికి ఆరోగ్యం బాలేదు. ఒక నెల రోజులు రాడు. వాడికి శాలరీ రాదుగా. మరి మీరు సంవత్సరాల తరబడి అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోతే మీకు జీతాలు ఎందుకు? నిజంగా మీకు అంత బాధ్యతే ఉంటే మీరు గవర్నమెంట్ జీతాలు తీసుకోమాకండి. అలా గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది కదా! అలాంటివి అవి కూడా మీరు వెనక్కి రిజెక్ట్ చెయ్యండి. అంటే మరి నిన్న అసెంబ్లీకి వచ్చి మరి వెంటనే వెళ్ళిపోయారు కదా మేడం, జీతం కోసం వచ్చారనుకోవచ్చా లేకేంటి? జీతం కోసమే. ఇగో పలాని ఈ టైంకి మీకు గాని ఖచ్చితంగా రాకపోతే మీకు జీతాలు కట్ అవుతాయి. అలాగే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే కొన్ని పనులనేది మీకు ఖచ్చితంగా పోతాయని, ఆ జీతం ఎక్కడ కట్ అవ్వకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఆళ్ళగూడ తొత్తుల భజన బృందం ఒకటొచ్చేసి, ఆ భజన బృందం మొత్తం నుంచొని ఇచ్చేశారు. మీరు గమనించారా లేదండి? యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద 2013లో జనగణమన రాదు అని చెప్పేసి జనగణమన తప్పాడారని చెప్పి ఒక కేసుంది. నిన్న అసెంబ్లీలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అరే బాబు ఇది పాడితే ఎక్కడ నా మీద కేసు అయ్యిద్దేమో అని చెప్పి కనీసం జనగణమన కూడా పాడకుండా వదిలేసినంత ఒక ఎక్స్‌సీఎం మీరు. జనగణమన రాదా? మరి ఎలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యావయ్యా నువ్వు? ఒక సీఎంగా ఇంతకుముందు చేసినోడివి అట్లీస్ట్ జనగణమన నేర్చుకొని రాయ్యా. జనగణమన రాని నీకెందుకు ఏపీ మీద పట్టు కావాలని ఇంత ఇది? ఒక అపోజిషన్ కావాలని అంత ఇది? ఫస్ట్ అది నేర్చుకో. మరి మరి మార్చి 7వ తారీఖు వరకు అసెంబ్లీ జరుగుతుందని చెప్పి అంటున్నారు మేడం. మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీకి ఏమన్నా వచ్చే దాఖలు ఏమైనా ఉన్నాయా? రారు సార్. ఖచ్చితంగా వీళ్ళు రారు. మళ్ళీ గాని జీతాలు గాని కట్ చేస్తాము అని గాని మళ్ళీ ఏమన్నా గవర్నమెంట్ గాని వీళ్ళకి గాని చెప్తే అప్పుడొచ్చి ఊరికి అట్ట కనిపించి వెళ్ళిపోతారే తప్ప వీళ్ళకి అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు, దమ్ము లేదు. ఒకవేళ వస్తే అక్కడ పవన్ కళ్యాణ్ అనే చెండచేస్తనుడు ఒకడున్నాడు. ఖచ్చితంగా మిమ్మల్ని రాసి రంపాన పెడతాడు. మీరు ఒక్కొక్క క్వెషన్ ఎయ్యండి. ఆ క్వెషన్‌కి 10 క్వెషన్‌లు మీకు తోటాలు వదులుతాడు మా అన్న.
సో దానికోసం మీరు ఖచ్చితంగా రారు. అలాగే చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆయన విభూషణ్ అంటారు కదా! అలా భీష్ముడు అంటారు కదా! అలాంటి ఆయన అంటే పాలిటిక్స్ మీద గ్రిప్ ఉండి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఆయన. అలాంటి ఆయన క్వెషన్‌లకు కూడా మీ దగ్గర ఆన్సర్ లేవు. పోనీ మీరు క్వెషన్ ఏసినా ఆయన 100 ఆన్సర్‌లు చెప్తాడు కాబట్టి, వాళ్ళని ఫేస్ చేసే దమ్ము మీ దగ్గర లేదు గాబట్టే మీరు అసెంబ్లీలో కూర్చోలేక బయటకొచ్చేసి, ఈ ఏదో అపోజిషన్ కావాలని చెప్పేసి ఇలాంటి డ్రామాలైతే ఆడుతున్నారు.